ఏదైతే సుస్మితా పటేల్ చెప్పిందో నేను దాన్ని బలపరుస్తా ఉన్నాను. A1 గా ధర్మారెడ్డి మీద కేసు పెట్టాలి, మిగతా వాళ్ళందరినీ కూడా ఆ కేసులో ఇంక్లూడ్ చేయాలి, అందరినీ అరెస్ట్ చేయాలి, అందరి మీద ఏమేం సెక్షన్స్ వర్తిస్తాయో ఆ సెక్షన్స్ అన్ని కూడా అప్లై చేయాలి. రెండో డిమాండ్ ఏంటంటే మళ్లీ యథావిధంగా ఆ యొక్క స్తూపాన్ని నిర్మించాలి. అంటే కొండమురళి పని ఎట్లా ఉంటది అనే దానికి స్తూపం ఒక ఉదాహరణ. అది ఒక శిలాఫలకం అంటే ఉట్టిగా రాయిలు అతకబెట్టిండ్రు అనుకొని కొట్టిండ్రు గడ్డపారతోటి. అది కూలలే, అది రాయి కాదు, బండ. మొత్తం 4 మూలలు కూడా ఒక బండ. అంటే కొండమురళి ఏది చేసినా కూడా అంత స్ట్రాంగ్ గా చేస్తాడు, ఏదో ఆషామాషిగా చెయ్యడు. ఈరోజు అదొక్కటే ఉదాహరణ. నువ్వు ఆ బండను పెకిలించాలంటే నీ వల్ల కాదు, కొండను ఢీకొన్నట్టే. నువ్వు ఆ బండ వెకిలిస్తే కొండను ఢీకొన్నట్టే. రోజు కొండను ఢీకొన్నావు, నువ్వు చాలా తప్పు చేసావు ధర్మారెడ్డి. ఎందుకంటే 3 సంవత్సరాలుగా మేము బయటకు కూడా రాలేదు, ఏ ఇష్యూలో కూడా మేము కాలు పెట్టలేదు, ఏలు పెట్టలేదు. ఎందుకంటే మా నాయకులు వచ్చినా కూడా ఒకటే మాట చెప్పాము, ప్రభుత్వం మనది కాదు, మనం చెప్పినా కూడా ఏ పని జరగదు. జరగనప్పుడు మీరు కూడా సైలెంట్ గా ఉండండి, ఒక 2 సంవత్సరాలు ఆగండి, మన ప్రభుత్వం వస్తుంది, మనకు మంచి జరుగుతుంది అని మేము ఎంత కాచుకొని కూర్చున్నా కూడా మా సైలెంట్ ను అసమర్థత అనుకున్నాడేమో. ఈ రోజు మమ్మల్ని గెలికిండు. ఈ రోజు చాలా తప్పు చేసిండు ధర్మారెడ్డి. మా అత్తమ్మని మా మామయ్యని ఇద్దరిని కూడా వాళ్ళని పొడిచేటట్టు భావిస్తా ఉన్నాం. వాళ్ళ స్తూపాన్ని పొడవడం కాదు, వాళ్ళని పొడిచేటట్టుగా భావిస్తా ఉన్నాము. అది ఆత్మవిమర్శ చేసుకొని నీకు నిజంగా నీ చేసింది తప్పు అనిపిస్తే నువ్వు తెల్లారే వరకు అది కట్టించి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే మరి అది ఎక్కడి వరకు వెళ్తుందో నా కూతురు చెప్పింది. అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి ఊరుకుంటే ఊరుకునేది లేదు. ఈ రోజు ఆత్మకూరులో ఆడవాళ్లు బతుకమ్మలు ఆడుకుంటుంటే ఆపినందుకు సర్పంచ్ను సస్పెండ్ చేస్తావా నువ్వు? నీకు చేతనైతే గెలిపించుకోవాలి ఆత్మకూరు సర్పంచ్ను. కానీ నువ్వు అక్రమంగా ఆయనను సస్పెండ్ చేసి ఇంకొకరిని పెట్టి నువ్వు ఏం సాధిస్తున్నావు? ఎంతసేపు కక్ష సాధింపే, నువ్వు కక్ష సాధింపే, మంత్రులు కక్ష సాధింపే, అక్కడి నుంచి కేటీఆర్ కక్ష సాధింపే. ప్రభుత్వ పరిపాలన అంటే ప్రజలకు సేవ చేయడం, ప్రతిపక్షాలను అనగదొక్కడం కాదు. మీకు దమ్ముంటే ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా మీరు అభివృద్ధి చేయండి. కానీ మీరు ఇస్తున్నారు అవకాశాలు. ఈరోజు ఒక పని కూడా చేయకుండా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చి ఈరోజు ప్రతిపక్షాలను మళ్లీ అనగదొక్కే కేసులు కుట్రలు చేస్తూ సుస్మితా పటేల్ తో మాట్లాడించడానికి కారణం ఏంటంటే ఆ ల్యాండ్ సుస్మితా పటేల్ గారి మీద పేరు మీద ఉంది. తనకి తన బాబమ్మ తాత అంటే నాకంటే మురళి గారి కంటే కూడా ఎక్కువ ప్రేమ. ఈ రోజు ఆ వీడియోలో గడ్డపారతో ఆ యొక్క స్తూపం మీద గుణపం గుచ్చినప్పుడు చూసినప్పుడు కరెక్ట్ గా మా గుండెలో గుచ్చినంత బాధ అయింది. అది ఒక మనిషి అన్న ఆవిడకి ఎవ్వరికైనా కూడా అర్థమవుతుంది. అంటే ఈ రోజు ధర్మారెడ్డి ఒక మనిషి కాడు అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అది దొంగల్లాగా పగటిపూట కట్టారు అని స్పీచ్ లో చెప్పాడు. దొంగల్లాగేంద్ర బాబు, మేము దొరల్లాగా కట్టాము, మా డబ్బులు పెట్టి కొని ప్రజల కోసం ఈ ల్యాండ్ ను గుడి కోసం కొని దొరల్లాగా మా అత్తమ్మ మామయ్య పేరు మీద కొని దొరల్లాగా కట్టాము. నువ్వు దొంగలాగా వచ్చి రోజు కూలగొట్టడానికి చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నావు. గతంలో కరుణా మేడం ఉన్నప్పుడు కూడా ప్రయత్నం చేస్తే కరుణా మేడము రికార్డ్స్ చూసినాక ఇది ప్రైవేట్ ల్యాండ్ ధర్మారెడ్డి గారు ఆమెను మిస్గైడ్ చేసిండు, అది గుడి ల్యాండ్ అని చెప్పి ఆమె కోప్పడ్డది. ధర్మారెడ్డి గారు మీరు ఒక కలెక్టర్ ను మిస్గైడ్ చేశారు, ఇది తప్పు, అది వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్, అందులో మనం కాలు పెట్టడానికి ఏలు పెట్టడానికి వీలు లేదు అని చెప్పాడు. ఆమెకి ఏం చెప్పాడంటే సమాధి ఉంది అని చెప్పాడు. అది స్తూపానికి సమాధికి కూడా తేడా తెలియనటువంటి తలతిక్క మొగపోడు. అంటే తల్లి తండ్రి, ఆయన ఒక తల్లి తండ్రికి పుట్టుంటే సృష్టికి మూలం తల్లి, ఆ తల్లికి ఒక మగతోడైతే ఒక సృష్టికి ఒక శిశువు పుడుతుంది. ఆ విధంగా కొండా కొమరయ్య పటేల్ కు కొండా చెన్నమ్మకు పుట్టినటువంటి ఒక శిశువు కొండా మురళీధర్ రావు గారు. అంటే తల్లి తండ్రి అంటే ఆయనకు ఎంత ప్రేమో ఈ రోజు ఆ స్తూపాన్ని చూసి నువ్వు నేర్చుకోవాలి, దాని మీద రాసిన రాతలను చూసి నేర్చుకోవాలి. అంటే నువ్వు నిజంగా తల్లి తండ్రికి పుట్టుంటే ఈ రోజు ఈ పని చేసి ఉండేవాడివి కాదు. నిజంగా ఈ రోజు ఆ పని చేసి నీ పతనాన్ని నువ్వు కోరి తెచ్చుకున్నావు. మేమంటూ ఇక్కడి నుంచి పోకపోతే నీకు ఎమ్మెల్యే అయ్యే అవకాశమే లేదు.
ఈరోజు ఏ కొండ మురళీధర్రావు వల్ల అయితే ఎమ్మెల్యే అయినావో మళ్ళీ అదే కొండ మురళీధర్రావు గారిని గెలికి రేపు నువ్వు నీ ఎమ్మెల్యే పదవిని పోడగొట్టుకునేదానికి ఈరోజు బీజం వేసుకున్నావు. గుర్తుపెట్టుకోండి. పర్కాల ప్రజలు మమ్మల్ని ఈ రోజుకి గుర్తు చేస్తారు. ఎందుకంటే మేము ప్రజలకు హెల్ప్ అయినాం, కానీ ప్రజలను ఎప్పుడు దోచుకోలేదు. మేము ప్రజల సొమ్మును దోచుకోలేదు, నీలాగా చెరువులను దోచుకోలేదు, నీలాగా మొరాలను దోచుకోలేదు, నీలాగా ఇసుక దందా చేయలేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.